హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం రీటైమ్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం చేంజ్ క్లిప్ స్పీడ్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. సో బేసికల్లీ లాస్ట్ వీడియోలో మనం ఈ క్లిప్ యొక్క స్పీడ్ పర్సంటేజ్ని చేంజ్ చేసుకున్నాం. బట్ ఈసారి మనం దీని యొక్క ఫ్రేమ్స్ని కూడా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో బేసికల్లీ మన ఇక్కడ 100% ఉన్నప్పుడు ఈ క్లిప్ తీసుకున్నాం అనుకోండి. సో అది మనకి అరౌండ్ 24 ఫ్రేమ్స్ పర్ అవర్లో ప్లే అవుతుంది. ఓకే, సో అది డిఫాల్ట్. అండ్ ఇది మీకు కూడా 24 ఉండాలని లేదు. మీరు ఆ క్లిప్ రికార్డ్ చేసేటప్పుడు 60 FPSలో రికార్డ్ చేశారా ఆర్ 30లో చేశారా అన్న దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను దీన్ని సపోజ్ నేను 60కి మార్చాను అనుకోండి. సో ఏమవుతుందో చూడండి, మనకు స్పీడ్ అనేది పెరిగింది. అండ్ మళ్ళీ ఒకసారి ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని 60కి మార్చినప్పుడు పైన ఆటోమేటిక్గా స్పీడ్ అనేది 250% ఇంక్రీజ్ అయింది. ఓకే, అండ్ అలాగే ఒకవేళ కనుక నేను దీన్ని 120 FPS మార్చాను అనుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఇలా మనం ఫ్రేమ్స్ అనేది పెంచాం అనుకోండి. ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెంచితే మనకి క్లిప్ అనేది స్పీడ్ అవుతుంది. ఆర్ఎల్స్ మనం దీన్ని తగ్గించాం అనుకోండి. సో లైక్ 12 చేస్తే సో అప్పుడు మనకి ఈ స్పీడ్ అనేది స్లో అవుతుంది. సో ఇదొకటి. అండ్ ఇందులోనే మనకి మల్టిపుల్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే రిపల్ టైమ్ లైన్. సో ఇది ఎప్పుడు కూడా ఆన్లోనే పెట్టుకోండి, ఎందుకంటే సో దీని వెనకాల మనకి ఏ క్లిప్స్ లేవు కాబట్టి ఓకే. బట్ సపోజ్ దీని వెనక కనుక మనకి అడిషనల్ క్లిప్స్ ఉన్నాయి అనుకోండి. సో ఆ టైంలో మనకి సమ్ డేటా అనేది లాస్ అయిపోతుంది. అండ్ ఆల్సో మనం ఇక్కడ రివర్స్ స్పీడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఎలాగంటే సో ఇది కనుక నేను సెలెక్ట్ చేశాను అనుకోండి. అండ్ దీన్ని నేను డిఫాల్ట్ 100% తీసుకొస్తాను. ఓకే, సో రైట్ క్లిక్, చేంజ్ క్లిప్ సెట్టింగ్స్, అండ్ దెన్ ఇప్పుడు రివర్స్ స్పీడ్. సో బేసికలీ రివర్స్ స్పీడ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు మైనస్ అయింది కదా. సో మైనస్ అంటే ఏదనుకోకండి, జస్ట్ ఆ క్లిప్ ఏదైతే ఉందో సో దాన్ని రివర్స్ చేసింది. అంటే ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ ఫస్ట్ తీసుకెళ్ళింది. అండ్ దాన్ని లాజికల్గా రిప్రజెంట్ చేయడానికి డవిన్సీ రిజాల్వ్ మనకి ఈ వాల్యూస్ అనేవి నెగిటివ్లో చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు కనుక చేంజ్ క్లిక్ చేసాను అనుకోండి. సో ఇప్పుడు క్లిప్ ఏమవుతుందో చూడండి. సో బేసికల్లీ వాడు రివర్స్ నుంచి వచ్చి సో అప్పుడు ముందుకి ఆ వాల్ మీదకి వెళ్తాడు. ఓకే, సో జస్ట్ బేసికల్లీ ఆ క్లిప్ అనేది రివర్స్ అయిందంటే. ఓకే, అండ్ ఇది రివర్స్లో ఉందా లేదా అని మీకు ఇక్కడ రిప్రజెంట్ కూడా చేస్తుంది. సో రివర్స్ -100%. అండ్ రివర్స్లోనే మీరు దీని యొక్క స్పీడ్ కూడా చేంజ్ చేయొచ్చు. సో నేను రివర్స్లో ఉండగానే దీన్ని స్పీడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇదే క్లిప్ రివర్స్లో 200% స్పీడ్తో ప్లే అవుతుంది. ఓకే, అండ్ సిమిలర్లీ మీరు ఇదే రివర్స్ క్లిప్ని స్లో మోషన్లో 50% అంటే ఇంకా స్లోగా కూడా ప్లే చేయొచ్చు. So guys, that's it for this video. See you in the next one. Bye bye.